నేచర్ ఆఫ్ లైట్, వేవ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే లైట్ మనకి ఏ నేచర్ ఉంటుంది. నేచర్ ఆఫ్ లైట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 థియరీస్ ఉన్నాయి, కార్పస్కులర్ థియరీ, నెక్స్ట్ వేవ్ థియరీ. కార్పస్కులర్ థియరీ అంటే కార్పస్కుల్స్ మీన్స్ పార్టికల్స్. అంటే ది లైట్ ఎలా మూవ్ అవుతుందంటే పార్టికల్స్గా మూవ్ అవుతుంది. లైట్ ఎలా ట్రావెల్ చేస్తుందంటే పార్టికల్గా, ఆ పార్టికల్స్నే కార్పస్కల్స్ అంటాం. సో ట్రావెల్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే న్యూటన్. సో అదొక థియరీ. సెకండ్ వన్ వేవ్ థియరీ. వేవ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసింది హైగన్స్. సో వేవ్ థియరీని బేస్ చేసుకుని మనకి వేవ్కి సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వేవ్ లెంగ్త్, వేవ్ నెంబర్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, నెక్స్ట్ టైం పీరియడ్. ఇవి వేవ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇందులో మనం వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వేవ్ లెంగ్త్, వేవ్ నెంబర్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ తీసుకుంటాం. సో వేవ్ లెంగ్త్ ఈజ్ ఇండికేటెడ్ బై లెటర్ లాంబ్డా. సో లాంబ్డా. నెక్స్ట్ వేవ్ నెంబర్ ఈజ్ ఇండికేటెడ్ బై లెటర్ న్యూ బార్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండికేటెడ్ బై మ్యూ. యాంప్లిట్యూడ్ అంటే ఏతో ఇండికేట్ చేస్తాం. సో లాంబ్డా అంటే మనకి ఇక్కడ యూనిట్స్ ఏంటి? లాంబ్డాకి సపరేట్గా ఫార్ములా అంటే ఏముండదు, కానీ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రస్ట్ ఆర్ 2 సక్సెసివ్ ట్రఫ్స్ని మనం లాంబ్డా అంటాం. సో ఇలా వేవ్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ని ఏమంటాం అంటే లాంబ్డా. ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అయినా లాంబ్డానే. డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్, ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, 2 సక్సెసివ్ క్రస్ట్స్ ఆర్ 2 సక్సెసివ్ ట్రఫ్స్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంగ్త్. యూనిట్స్ ఏంటంటే మనకి యాంగ్స్ట్రామ్స్, సెంటీమీటర్స్, మీటర్స్, పికోమీటర్స్. సో 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్స్. ఆ వాల్యూస్ కూడా ఇక్కడ రాస్తాను చూడండి. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్స్. నెక్స్ట్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 సెంటీమీటర్స్. దీన్నే మీటర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి. 10⁻⁻10 మీటర్స్, ఇది 10⁻⁹ మీటర్స్. నానోమీటర్స్లో ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ యాంగ్స్ట్రామ్స్లో ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ పికోమీటర్స్. 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻10 సెంటీమీటర్స్, 10⁻⁻12 మీటర్స్. సో యాంగ్స్ట్రామ్స్లో ఇచ్చి మనకి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయొచ్చు, మీటర్స్లో ఇచ్చి పికోమీటర్స్లో కన్వర్ట్ చేయమనొచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. వేవ్ నెంబర్కి మ్యూ బార్కి ఫార్ములా ఏంటంటే 1/λ. ఇది సెంటీమీటర్స్ అయితే దీనికి యూనిట్స్ ఏమవుతాయి? సెంటీమీటర్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. సో ఇలా అంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. సో అంత ఇంపార్టెంట్ అంటే మెయిన్ వీటికి ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్. సో ఈ డెఫినేషన్స్ అంత ఏం కాదు. ఫ్రీక్వెన్సీ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. ఇక్కడ c అంటే వాల్యూ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అదే సెంటీమీటర్స్లో అయితే 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. సో వాట్ ఆర్ ది యూనిట్స్? ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటంటే హెడ్జ్ ఆర్ సెకండ్ ఇన్వర్స్. హెడ్జ్ అని ఇవ్వచ్చు సైంటిస్ట్ నేమ్, ఆర్ సెకండ్ ఇన్వర్స్. సో నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే ద హైట్ ఆఫ్ ది క్రస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ది ట్రఫ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. సో దీని నుంచి క్వశ్చన్స్ నెక్స్ట్ టైం పీరియడ్స్కి యూనిట్స్ ఏముంటాయంటే సెంటీమీటర్స్, మీటర్స్. టైం పీరియడ్స్లో టైం పీరియడ్కి మనకి ఫార్ములా ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు 2πr/Vn. నెక్స్ట్ యాంప్లిట్యూడ్కి యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్స్, మీటర్స్. సో నెక్స్ట్ వెలాసిటీ ఒకటి ఉంది. వెలాసిటీ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వేవ్ ఇన్ 1 సెకండ్. అంటే దీనికి యూనిట్స్ ఏమవుతాయి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వేవ్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో వేవ్ ఎంత ట్రావెల్ చేస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే డిస్టెన్స్ కదా, సెంటీమీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ పర్ సెకండ్. సో ఇవి వేవ్ క్యారెక్టరిస్టిక్స్. సో వీటి నుంచి యూనిట్స్ ఇంపార్టెంట్. ఇవి ఉన్నాయి చూసారా, మ్యూ బార్ 1/λ వేవ్ నెంబర్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు c/λ. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎనర్జీకి ఒక ఫార్ములా ఉంది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు hμ
ఆర్ మ్యూ అంటే hc/λ, hc ఇంటూ 1/λ అంటే hc మ్యూ బార్. సో ఈ ఎనర్జీ ఫార్ములా మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ ఆర్ hc/λ ఆర్ hc మ్యూ బార్. సో ఇది కూడా నోట్ చేసుకోండి. అదే ఫోటాన్స్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే NHc మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోటాన్ అయితే hc మ్యూ బార్, n ఫోటాన్స్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఏదైనా ఇస్తే NHc మ్యూ బార్. 2 ఫోటాన్స్ అనుకోండి 2hc మ్యూ బార్, 3 ఫోటాన్స్ అంటే 3hc మ్యూ బార్. ఈ ఫోటాన్ అంటే ఏంటి? లైట్ ట్రావెల్ చేసే ఎనర్జీ ప్యాకెట్స్ని ఏమంటామంటే ఫోటాన్, PHOTON ఫోటాన్. ఇక్కడ మనకి చాప్టర్ మొత్తం డీప్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే మనకి టైం సరిపోదు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే అవసరమో అంతవరకే మీకు చెప్తున్నాను. సో మనకి నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మెటల్, వెన్ ద సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్, the electrons are ejected. ఇదేంటిది? ఇన్సిడెంట్ లైట్. సో వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే, when the ejection of electrons takes place when suitable frequency or suitable energy of incident light hits on the surface of the metal. Ejection of electrons takes place when suitable incident light hits on the surface of the metal. So that is called ejection. So ejection అంటే ఏంటి అసలు? ఎలక్ట్రాన్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్, లేదా ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మెటల్ టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్. అంటే ఎలక్ట్రాన్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి మూవ్ అయింది అనుకోండి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లైట్ ఇలా పడగానే మెటల్ మీద, ఈ మెటల్ మీద నుంచి ఎలక్ట్రాన్స్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ మూవ్ అయిపోతే దాన్ని ఎజెక్షన్ అంటాం. మరి ఎగ్జైటేషన్ అంటే ఎలక్ట్రాన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ మెటల్ ఓన్లీ. ఇక్కడ నుంచి ఇక్కడికే జంప్ అయింది అనుకోండి, జంపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్ దట్ ప్లేస్ ఓన్లీ. నేను ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడే ఇలా ఎగిరి జంప్ అయ్యాను అనుకోండి, సో దాన్ని ఏమంటాం? ఎగ్జైటేషన్ అంటాం. సో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఇలా జంప్ అయితే దాన్ని ఏమంటాం? ఎగ్జైటేషన్ అంటాం. అలా కాకుండా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయాను అనుకోండి, సో ఈ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం? ఎజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎగ్జైటేషన్ కాదు, నాట్ ఓన్లీ ఎగ్జైట్ అయ్యేది ఎజెక్షన్ జరుగుతుంది. సూటబుల్ లైట్ మనకి దీని మీద పడినప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ దూరంగా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వెళ్తే దాన్ని ఏమంటాం అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్స్ని ఏమంటాం అంటే ఫోటో ఎలక్ట్రాన్స్. సో దాన్నే ఫోటో కరెంట్ అని కూడా అంటాం. ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫోటో కరెంట్. సో ఫోటో కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ మనం యాడ్ చేసే ఇన్సిడెంట్ లైట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే ఫోటో కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇంక్రీజెస్ ఫోటో కరెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. ఇప్పుడు దీనికి మనకి కావాల్సిన ఎనర్జీ కన్నా, అంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కన్నా మనం ఎక్కువ ఎనర్జీ ఇచ్చామనుకోండి, అది ఎలా కన్వర్ట్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. వెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇంక్రీజెస్, ఫోటో కరెంట్ సేమ్. ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తున్నామంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు దీని ఫార్ములాని ఎలా రాస్తాం? ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ KE. ఈ అంటే ఇన్సిడెంట్ లైట్ ఎనర్జీ, E0 మీన్స్
ద రిక్వైర్డ్ ఎనర్జీ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెటల్, ద ఎక్స్ట్రా ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. సో ఇది ఇన్సిడెంట్ లైట్ ఎనర్జీ, ఇన్సిడెంట్ లైట్ ఎనర్జీ. దీన్ని ఏమంటామంటే వర్క్ ఫంక్షన్ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీ. ఆర్ థ్రెషోల్డ్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఈ అంటే హెచ్మ్యూ కదా, ఫార్ములా ఆల్రెడీ మనం ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ, ఇది హెచ్మ్యూ నాట్ ప్లస్ కేఈ అంటే హాఫ్ ఎంబీ స్క్వేర్. సో ఇది ఒక ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. హెచ్మ్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంబీ స్క్వేర్. సో నెక్స్ట్ మనకి దీంట్లోనే హెచ్మ్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంబీ స్క్వేర్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అనుకోండి, మనకి ఫ్రీక్వెన్సీ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ నాట్, ఆర్ మ్యూకి ల్యాండాకి ఫ్రీక్వెన్సీ ల్యాండా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ల్యాండా ఈజ్ లెస్ దాన్ ల్యాండా నాట్. మన రిక్వైర్డ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కన్నా మోర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అబ్జర్వ్డ్ జరుగుతుంది. సో అక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అబ్జర్వ్డ్ విత్ ద ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. ఇది కేస్ 1. కేస్ 2 ఏంటంటే మ్యూ లెస్ దాన్ మ్యూ నాట్ ఆర్ ఈ లెస్ దాన్ ఈ నాట్ ఆర్ ల్యాండా ఈజ్ గ్రేటర్ దాన్ ల్యాండా నాట్. మనకి రిక్వైర్డ్ ఎనర్జీ కన్నా అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ అవ్వాలి అంటే, ఎలక్ట్రాన్ అక్కడ నుంచి దూరంగా వెళ్ళాలంటే ఒక 300 జౌల్స్ రిక్వైర్డ్ అనుకుందాం. మనం 299 పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? దాని మీదకి ఎనర్జీని పంపించినప్పుడు జస్ట్ అక్కడ అలా జంప్ అవుతుంది తప్ప ఎగ్జైటేషన్కి వెళ్ళదు, ఎజెక్షన్ అవ్వదు. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎజెక్షన్ అయితేనే కదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దెర్ ఈజ్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. మనకి రిక్వైర్డ్ ఎనర్జీ కన్నా రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీని మనం హిట్ చేస్తే నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సో నో కైనెటిక్ ఎనర్జీ. అలా కాకుండా మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఆర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా నాట్. ఎంత అవసరమో, ఎంత ఫ్రీక్వెన్సీ అవసరమో అంతే ఫ్రీక్వెన్సీని మనం మెటల్ మీద హిట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ జస్ట్ అక్కడ ఏమవుతుందంటే ఎజెక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్ వితౌట్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రిక్వైర్డ్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్ వితౌట్ కైనెటిక్ ఎనర్జీ, మోర్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్ ప్లస్ ద ఎక్స్ట్రా ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, లెస్ ఫ్రీక్వెన్సీ ఆర్ లెస్ ఎనర్జీ ఇస్తే దెర్ ఈస్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇది వచ్చేయండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లోనే గ్రాఫ్స్ చూడండి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, ఇంటెన్సిటీ, కైనెటిక్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్, ఇంటెన్సిటీ, ఫోటో ఎలక్ట్రాన్స్, ఫ్రీక్వెన్సీ. ఈ గ్రాఫ్ కూడా ఇంపార్టెంటే. సో ఇప్పుడు చూడండి, వెన్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? సో వెన్ ఇంటెన్సిటీ ఎంత ఇంక్రీజ్ చేసినా నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి తప్ప ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ ఇంక్రీజెస్, అంటే కాన్స్టెంట్. అంటే వెన్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ద ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీ అంటే ఆర్ ఎక్స్ట్రా ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. అంటే వెన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్, వెన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ కాన్స్టెంట్. సో ఈ గ్రాఫ్స్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి బోర్స్ పాస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఉంటుంది. బోర్స్ పాస్టులేట్స్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. మీరు బోర్స్ పాస్టులేట్స్ ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్ చదువుతారు కాబట్టి ఆ
4 పాయింట్స్ 5 పాయింట్స్ ఉంటాయి, ఒక 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ చదివేయండి. ఆ 5 పాయింట్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఎలా అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బోర్ పాస్టులేట్. సో అలా ఆ 5 పాయింట్స్ చదివండి. ఇక్కడ ఇంకా చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ అది ఐపీఈలో చదువుతారు కాబట్టి. సో నెక్స్ట్ బోర్ పాస్టులేట్స్తో పాటు నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రంలో మనం తీసుకునేది ఏంటి, డిఫరెంట్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఇలా డిఫరెంట్ లైన్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఇలా డిఫరెంట్ లైన్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఇది n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఫస్ట్ ఎనర్జీ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ లైమన్ సిరీస్. లైమన్ సిరీస్. లైమన్ సిరీస్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, యూవి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు సెకండ్ ఎనర్జీ లెవెల్, దట్ ఈజ్ బామర్ సిరీస్. బామర్ సిరీస్ ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, విజిబుల్ రీజన్. ఇది యూవీ రీజన్, ఇది విజిబుల్ రీజన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు థర్డ్ ఎనర్జీ లెవెల్, పాస్టన్ సిరీస్. ఇది నియర్ ఐఆర్. సో నెక్స్ట్ బ్రాకెట్ సిరీస్. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, మిడిల్ ఐఆర్. ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఫిఫ్త్ ఎనర్జీ లెవెల్, ఇట్ ఈస్ ఫండ్ సిరీస్. ఫండ్ అంటే ఫార్ ఐఆర్. సో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, లైమన్ సిరీస్ ఏ రీజియన్లో మనం అబ్జర్వ్ చేస్తాం, యూవీ రీజియన్. పాస్టన్ సిరీస్ ఏ రీజియన్, నియర్ ఐఆర్. బామర్ సిరీస్ ఏ రీజియన్లో అబ్జర్వ్ చేస్తాం, విజిబుల్ రీజియన్. బామర్ సిరీస్ తీసుకుంటే n1 వాల్యూ ఎంత, బామర్ సిరీస్కి n1 వాల్యూ 2, n2 వాల్యూ 3 4 5 ఏదైనా ఉండొచ్చు, హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్. లైమన్ సిరీస్కి n1 వాల్యూ 1, n2 ఏదైనా ఉండొచ్చు. ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి జంప్ అయినా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి మనకి ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయితే అది లైమన్ సిరీస్. సో దీని నుంచి కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇవి చూడండి, వీటి మీద ఇంకా డీప్గా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ హెచ్ ఆల్ఫా లైన్ ఏంటి, హెచ్ బీటా లైన్ ఏంటి, హెచ్ గామా లైన్ ఏంటి. లైమన్ సిరీస్కి హెచ్ ఆల్ఫా లైన్ కావాలనుకోండి, ద ఫస్ట్ లైన్ ఈజ్ హెచ్ ఆల్ఫా లైన్, సెకండ్ లైన్ ఈజ్ హెచ్ బీటా లైన్, థర్డ్ వన్ ఈజ్ హెచ్ గామా లైన్, నెక్స్ట్ హెచ్ డెల్టా లైన్. అంటే లైమన్ సిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైమన్ సిరీస్ హెచ్ ఆల్ఫా లైన్ అంటే n1 ఈజ్ ఈక్వల్ టు, లైమన్ సిరీస్ అంటే ఫిక్స్డ్, ఇంకా n1 ఈక్వల్ టు 1. హెచ్ ఆల్ఫా లైన్ అంటే n2 ఈక్వల్ టు 2. హెచ్ బీటా లైన్ n1 ఈజ్ ఈక్వల్ టు 1 ఫిక్స్డ్, n2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ లైన్ కదా 3. సో అలా హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా. సో ఇలా కాకుండా ఇప్పుడు మనకి పాస్టన్ సిరీస్ అని ఇచ్చారనుకోండి, పాస్టన్ సిరీస్. వాట్ ఈస్ ద హెచ్ ఆల్ఫా లైన్, హెచ్ ఆల్ఫా లైన్ అంటే లైమన్, బామర్, పాస్టన్ అంటే n1 ఈజ్ ఈక్వల్ టు 1. n2 ఏమవుతుంది, ఫస్ట్ లైన్ కాబట్టి, పాస్టన్ సిరీస్ అంటే n1 ఈక్వల్ టు ఎంత, 3. n2 వాల్యూ ఫస్ట్ లైన్ కాబట్టి 4 అవుతుంది. హెచ్ బీటా లైన్ అడిగారు అనుకోండి, హెచ్ బీటా లైన్ n1 ఫిక్స్డ్, పాస్టన్ సిరీస్ అంటే n1 3నే. అప్పుడు n2 ఏమవుతుంది, బీటా లైన్ అంటే 5 అవుతుంది. సో అలా వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి ఒకటి జాగ్రత్తగా చూద్దాం, హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా లైన్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, హయ్యర్ వేవ్ లెంగ్త్ లైన్, లాంగర్ వేవ్ లెంగ్త్ ఆర్ లోవర్ ఎనర్జీ లైన్. హయ్యర్ వేవ్ లెంగ్త్ లైన్ ఆర్ లోవర్ ఎనర్జీ లైన్ అంటే, హయ్యర్ వేవ్ లెంగ్త్, లోవర్ ఎనర్జీ. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ లెస్. ఇలా మనకి బాటమ్ టు టాప్ ఏమవుతుంది, ఎనర్జీ ఇంక్రీజెస్. అంటే ఈ ఎనర్జీ వాల్యూ లెస్, ఈ ఎనర్జీ వాల్యూ మోర్. ఇంకా ఎలా ఉంటే ఎనర్జీ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, మోర్ ఎనర్జీ. అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి, లెస్ ఎనర్జీ. ఇప్పుడు హయ్యర్ వేవ్ లెంగ్త్, లోయర్ ఎనర్జీ ఫర్ లైమన్ సిరీస్ అన్నాను అనుకోండి, లైమన్ సిరీస్. లోవర్ ఎనర్జీ లెవెల్ అంటే ఇదేగా, లైమన్ సిరీస్ అంటే n1 వాల్యూ 1, n2 వాల్యూ, లోవర్ ఎనర్జీ అంటే n2 వాల్యూ 2. సో ఇలా కాకుండా
హయ్యర్ ఎనర్జీ ఆర్ లోవర్ వేవ్ లెంగ్త్. హయ్యర్ ఎనర్జీ ఆర్ లోవర్ వేవ్ లెంగ్త్. లోవర్ వేవ్ లెంగ్త్ అంటే హయ్యర్ ఎనర్జీ అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఎక్కడో ఒక లైన్ ఉంటుంది. ఆ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి మనకి ఎలక్ట్రాన్ జంప్ అయితే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే ఎనర్జీ ఫర్ లైమన్ సిరీస్ కదా మనం చెప్పేది, లైమన్ సిరీస్. హయ్యర్ ఎనర్జీ అంటే N1 వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు లైమన్ సిరీస్కి? N1 వాల్యూ 1, N2 వాల్యూ ఇన్ఫినిటీ. లైమన్ సిరీస్ అంటే N1 వాల్యూ ఆల్వేస్ 1, N2 వాల్యూ ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ N1 వాల్యూ N2 వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం? వేవ్ నెంబర్కి ఒక ఫార్ములా ఉంది. వేవ్ నెంబర్కి ఫార్ములా ఏంటి? న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈక్వల్ టు ఇంటూ న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈక్వల్ టు R ఇంటూ 1/N1² మైనస్ 1/N2² ఇంటూ Z². సో ఇది ఫార్ములా. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు లైమన్ సిరీస్లో ఈ లైన్ని ఏమంటామంటే ఫస్ట్ లైన్ హయ్యర్ ఎనర్జీ లోవర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటే ఇన్ఫైనైట్ లైన్కి వేవ్ నెంబర్ కానీ వేవ్ లెంగ్త్ కానీ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు N1 వాల్యూ 1 నోట్ చేస్తాం, N2 వాల్యూ ఇన్ఫినిటీ నోట్ చేస్తాం. అంటే 1/∞ ఏమవుతుంది? 0. జెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? హైడ్రోజన్కి జెడ్ వాల్యూ 1, He+కి అడిగారు అనుకోండి జెడ్ వాల్యూ 2, Li+2 అడిగారు అనుకోండి జెడ్ వాల్యూ లిథియంకి 3. సో అలా నోట్ చేసి మనకి వేవ్ నెంబర్ కానీ వేవ్ లెంగ్త్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఆ ఫార్ములా యూజ్ అవుతుంది. ఈ పాయింట్స్ కూడా యూజ్ అవుతాయి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ మనకి కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా Ze²/2r. ఈ రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -Ze²/r. సో టోటల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు PE + KE కదా. సో ఇవి రెండు యాడ్ చేయండి, PE + KE -Ze²/r + Ze²/2r. అంటే ఇప్పుడు ఇది -1 అనుకోండి, +1/2, -1 + 1/2 -1/2 అంటే -Ze²/2r. ఈ మూడింటి నుంచి రిలేషన్స్ వస్తాయి చూడండి. TE అంటే -Ze²/2r, KE మీన్స్ Ze²/2r. అంటే TE ఈజ్ ఈక్వల్ టు -KE ఆర్ KE ఈజ్ ఈక్వల్ టు -TE. సో ఇది ఒక రిలేషన్. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్ ఆఫ్ టోటల్ ఎనర్జీ? 2 × TEగా రాసాం అనుకోండి, లేదా TE ఈజ్ ఈక్వల్ టు PE/2 కదా. TE ఈజ్ ఈక్వల్ టు PE/2. TE ఈజ్ ఈక్వల్ టు PE/2 అంటే PE ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2 × టోటల్ ఎనర్జీ. సో నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి రిలేషన్ చూడండి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీకి రిలేషన్. KE ఈజ్ ఈక్వల్ టు -Ze²/r అంటే ఏంటి? PE అంటే -PE/2 అంటే PE ఈజ్ ఈక్వల్ టు -2KE. లేదా TE ప్లేస్లో మనం -KE కదా, TE అంటే -KE, ఇక్కడ -KE సబ్స్టిట్యూట్ చేసాము. PE ఈజ్ ఈక్వల్ టు -2KE. ఈ రిలేషన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. సో నెక్స్ట్ మనకి ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్, EN. ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ENకి ఫార్ములా మనకి -2π² Z² ME⁴/n² అంటే -2π² mZ²e⁴/n². సో ఇవన్నీ 2 కానీ π కానీ m e h ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే EN ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -Z²/n². EN ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z²/n². సో ఇదొక ఫార్ములా ఇంపార్టెంట్. ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి, ఎనర్జీ వాల్యూస్ ఫర్ ఎలక్ట్రాన్, ఎన్ ఫర్ ఎలక్ట్రాన్. ఆ వాల్యూస్ కూడా ఇంపార్టెంటే.
-13.6 బై ఇక్కడ మైనస్ ఉంచండి -13.6 బై n స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈఎన్ వాల్యూ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో -13.6 బై n స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ -313.6 బై n స్క్వేర్ కిలో క్యాలరీస్ పర్ మోల్. -13.6 బై n స్క్వేర్ కిలో క్యాలరీస్ పర్ మోల్. అదే -1312 బై n స్క్వేర్ కిలో జౌల్స్ పర్ మోల్. అలా కాకుండా -2.18 ఇది ఈజీ గుర్తుపెట్టుకోండి. -2.18 ఇంటూ 10⁻18 -18 బై n స్క్వేర్ ఇది జౌల్ పర్ యాటమ్. -2.18 ఇంటూ 10⁻18 బై n స్క్వేర్ జౌల్. అదే మనకి రేడియస్ ఆఫ్ ది nth ఆర్బిట్ అనుకోండి, ఇక్కడే చెప్పేస్తున్నాను. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ Rn ఈజ్ ఈక్వల్ టు మనకి అదొక పెద్ద ఫార్ములా ఉంటుంది, దీని నుంచే డెరైవ్ చేస్తాం. ఫార్ములా n²h² బై 4π² mze². దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే Rn ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n² బై z యాంగ్స్ట్రామ్స్. సో ఈ ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇవి ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్, ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ -13.6 n స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్, కిలో క్యాలరీస్ పర్ మోల్, కిలో జౌల్ పర్ మోల్, జౌల్ పర్ యాటమ్. మనకి ఆన్సర్ ఎందులో ఇస్తే దాంట్లో గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి ఇది -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్, కిలో క్యాలరీస్లో కావాలనుకోండి జస్ట్ దీని ముందు 3 పెట్టుకోండి, -313.6 బై n స్క్వేర్. అలా కాకుండా కిలో జౌల్స్లో కావాలనుకోండి దీని ముందు 1 పెట్టుకోండి, -13 కదా, -1312 నియరర్ వాల్యూ. సో ఇది ఎలా అంటే 2.18 ఇంటూ 10⁻18 ఇక్కడికి వస్తుంది -18. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. సో ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి డీబ్రోగ్లీ హైపోథెసిస్ నుంచి డీబ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ ఒకటి అడుగుతున్నారు, సమ్స్ అడుగుతున్నారు. డీబ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డీబ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై mv. సో లాంబ్డా ఈక్వల్ టు h బై mv. ఈ ఫార్ములా నుంచి మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై, ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ ఇచ్చారనుకోండి √2m ఇంటూ ke. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకి వెలాసిటీ ఇస్తే h బై mv, అలా కాకుండా కైనెటిక్ ఎనర్జీ ఇచ్చి మాస్ ఇచ్చారనుకోండి లాంబ్డా ఈక్వల్ టు h బై √2m ఇంటూ ke. సో దీన్ని కైనెటిక్ ఎనర్జీ మనకి ఎలా ఇస్తారంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తారు. ke ఈజ్ h బై √2m ఇంటూ ev. సో ఈ ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్, డీబ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్. సో నెక్స్ట్ స్టేషనరీ అండ్ నాన్ స్టేషనరీ వేవ్స్ అని ఉంటాయి. అంటే వేవ్ ఎలా మూవ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, సో ఇలా రెండు టచ్ అయినాయి అనుకోండి, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అయితే దీన్ని ఏమంటామంటే స్టేషనరీ వేవ్. స్టేషనరీ వేవ్. సో ఇందులో మనకి 2πr అనేది n లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వేవ్స్ స్టార్ట్ అవుతూ ఇలా వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ టచ్ అవ్వకుండా వేరే చోట ఎక్కడో మనకి క్రాస్ వస్తే దాన్ని నాన్ స్టేషనరీ వేవ్స్. నాన్ స్టేషనరీ వేవ్. సో ఇక్కడ సర్కంఫరెన్స్ 2πr అంటే సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్. ఇక్కడ 2πr సర్కంఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు n లాంబ్డా. సో ఇది స్టేషనరీ వేవ్, ఇది నాన్ స్టేషనరీ వేవ్. సో వీటి నుంచి కూడా సమ్ టైమ్స్ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వేవ్ స్టార్ట్ అయ్యి ఇది ఎన్ని వేవ్స్ కంప్లీట్ అయింది అంటే చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా వచ్చి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా అయితే 1 వేవ్, ఇలా వచ్చి ఇలా వచ్చింది అనుకోండి 1 వేవ్. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొకటి వచ్చింది అనుకోండి, ఇది 2nd వేవ్, ఇది 3rd వేవ్, ఇది 4th వేవ్. అలా ఎన్ని వేవ్స్ కంప్లీట్ అయినాయి మనం చెప్పవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ వేవ్స్. ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కంప్లీట్ అయితే సో అదొక వేవ్. సో ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఒక వేవ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక వేవ్, 2 వేవ్స్. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వస్తే ఇది 3rd వేవ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ 4th వేవ్, మళ్ళీ ఇంకొకటి ఇలా వస్తే అలా 5 వేవ్స్. అలా ఎన్ని వేవ్స్ వస్తే అన్ని వేవ్స్ అని మనం కౌంట్ చేసాం. నెక్స్ట్ హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ఒకటి ఇంపార్టెంట్, దీని నుంచి కూడా సంస్థ అడుగుతుంది. హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్.
హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటండి? అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ సైమల్టేనియస్లీ అండ్ యాక్యురేట్లీ. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది అని మనం చెప్తున్నామంటే దాని పొజిషన్ చెప్తున్నట్టు. పొజిషన్ చెప్తున్నామంటే దాని వెలాసిటీని మనం మొమెంటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాగే మొమెంటం ఎలక్ట్రాన్ ఎలా ఇంత వెలాసిటీతో మూవ్ అవుతుంది లేదా ఎంత మొమెంటంతో మూవ్ అవుతుంది అని చెప్తున్నాం అనుకోండి, దాని పొజిషన్ చెప్పలేం. అంటే ఎట్ ఏ టైం రెండూ చెప్పలేము. సో దాన్ని ఏమంటాం? హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. సో ఇది ఫార్ములా ఏంటంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. డెల్టా ఎక్స్ అంటే ఏంటి? అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్. అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్. డెల్టా పి అంటే అన్సర్టైనిటీ ఇన్ మొమెంటం. అన్సర్టైనిటీ ఇన్ మొమెంటం. హెచ్ అంటే తెలుసు కదా, ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. దీని వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకు ఎవరు వాల్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. అదే 6.625 ఇంటూ 10⁻⁻27 అయితే ఎర్గ్ సెకండ్. ఇక్కడ మనకి డెల్టా పి అనేది ఏంటి? మొమెంటం. మొమెంటం ఇవ్వకుండా వెలాసిటీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి. మొమెంటం అంటే ఎంవి కదా, ఎం ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. సో ఇది కూడా ఇంపార్టెంటే. వెలాసిటీ అన్సర్టైనిటీని వెలాసిటీ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, అన్సర్టైనిటీని మొమెంటం అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇవి రెండు ఒకసారి నోట్ చేసుకోండి. మనకి నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్, యాంగులర్ నోడ్స్ ఫార్ములాస్ ఉంటాయి. రేడియల్ నోడ్స్కి ఫార్ములా ఏంటంటే n-l-1. సో నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ అనుకోండి, యాంగులర్ నోడ్స్ ఎల్. సో నెక్స్ట్ టోటల్ నోడ్స్కి ఫార్ములా కావాలనుకోండి, ఇవి రెండు యాడ్ చేసాడు, n-l-1 ప్లస్ ఎల్. ఎల్లో మైనస్ ఎల్ క్యాన్సిల్ అయితే n-1. యాంగులర్ నోడ్స్కి ఎనదర్ నేమ్ ఏంటంటే నోడల్ ప్లేన్స్. అంటే నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ అన్నా నెంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ అన్నా ఒకటే, ఎల్. టోటల్ నోడ్స్ అడిగితే n-1. ఈ ఎల్ ఏంటి, ఎన్ ఏంటి, ఇవన్నీ ఎక్కడ వస్తాయి? మనకి క్వాంటమ్ నెంబర్స్లో వస్తాయి. క్వాంటమ్ నెంబర్స్ ఐడియా ఉంది కదా, ప్రిన్సిపల్ క్వాంటమ్, అవి చెప్పినప్పుడు చెప్తాను. ఈ ఫార్ములాస్ అయితే ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి. రేడియల్ నోడ్స్, యాంగులర్ నోడ్స్, టోటల్ నోడ్స్. ఓకే. నెక్స్ట్ మనకి శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అంటాడు. ఆ శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసేయాలి. ఫార్ములా ఏంటంటే ∂2ψ/∂x² ప్లస్ ∂2ψ/∂y² ప్లస్ ∂2ψ/∂z² ప్లస్ 8π² ఇంటూ E-v ఇంటూ ψ ఈక్వల్ టు 0. ∂2ψ/∂x² ప్లస్ అలా z² వరకు రాసి 8π²m/h² ఇంటూ E-v ఇంటూ ψ ఈక్వల్ టు 0. దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది మార్చి రాస్తాడనమాట. అంటే h²/8π²m అని కానీ 8π²/h²m అని 1/E-v లేదా ψ ఇక్కడ అలా డిఫరెంట్గా రాస్తాడో ఇది ఒకటి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్లో ψ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ψ² దేన్ని ఇండికేట్ చేస్తుంది. ψ ఏంటంటే వేవ్ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. ψ² తీసుకున్నాం అనుకోండి, ప్రాబబిలిటీ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. ψ అనేది వేవ్ ఫంక్షన్, ψ² ప్రాబబిలిటీ ఫంక్షన్. సో నెక్స్ట్ మనకి క్వాంటమ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. క్వాంటమ్ నెంబర్స్ ఏమున్నాయి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇది కూడా మీరు IPAకి 8 మార్క్స్ క్వశ్చన్ చదివి ఉంటారు కదా. సో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ l, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ m, స్పిన్ క్వాంటమ్ నెంబర్ s. సో ఇప్పుడు మనకి ఇవి క్వాంటమ్ నెంబర్స్. l వాల్యూ 0 అయిందనుకోండి, l వాల్యూ 0 అయితే ఆర్బిటాల్ ఏంటి? s. l వాల్యూ 1 అయితే ఆర్బిటాల్ p డైరెక్ట్ అనమాట. l వాల్యూ 2 అయితే d, l ఈక్వల్ టు 3 అయితే f. సో వాట్ ఈస్ ద l వాల్యూ ఫర్ 3s అన్నారు అనుకోండి, s కదా. అది 3s అయినా 4s అయినా 5s అయినా 6s అయినా
ఫర్ L value for S is 0. వాట్ ఈస్ ద L value ఫర్ 4P అన్నారు అనుకోండి. 4Pకి L value ఎంత? P కదా, P అంటే 1. అది 4P అయినా 5P అయినా 6P అయినా దేనికైనా L value P వచ్చిందంటే 1. సో అలా అనమాట. నెక్స్ట్ N దేన్ని ఇండికేట్ చేస్తుంది? N అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఇట్ ఈస్ షెల్ నెంబర్ ఆర్ ఆర్బిట్ నెంబర్. షెల్ అన్నా ఆర్బిట్ అన్నా ఒకటే. M అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. M వాల్యూస్ ఎలా ఉంటాయి? M వాల్యూస్ -L to +L ఇంక్లూడింగ్ జీరో. అంటే ఇప్పుడు L వాల్యూ 3 అనుకోండి, M వాల్యూస్ ఏమవుతాయి? -3, -2, -1, 0, +1, +2, +3. వీటిలో ఏదో ఒకటి ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వాలని లేదు. L = 3 అయితే M = 0 ఇచ్చినా, అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటం నెంబర్ ఈజ్ కరెక్ట్ అంటారు. L = 3 ఇచ్చి M వాల్యూ ఏ వాల్యూ ఇచ్చినా కరెక్టే. అదే మనకి స్పిన్ క్వాంటం నెంబర్ అనుకోండి, S = +, or -, ఏది ఇచ్చినా కరెక్టే. +, -, ఏ వాల్యూస్ ఇచ్చినా కరెక్టే. సో క్వాంటం నెంబర్స్ నుంచి క్వశ్చన్ ఎలా ఉంటుందో మనం PYQs చేసేటప్పుడు చూద్దాం. ఓకే, ఇది క్వాంటం నెంబర్స్. షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ తీసుకున్నాం అనుకోండి. షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎస్ అయితే స్పెరికల్ షేప్, ఇవి కూడా ఇంపార్టెంట్. స్పెరికల్ షేప్, సో ఇలా స్పెరికల్ షేప్లో ఉంటుంది ఎస్ ఆర్బిటాల్. అది పి అనుకోండి, ఏ షేప్లో ఉంటుంది? పి అయితే డంబెల్, పి షేప్ ఈజ్ డంబెల్. సో అంటే ఇలా, అంటే పిలో మళ్ళీ మనకి పిఎక్స్, పివై, పిజెడ్ 3 1 తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ ఇది పిఎక్స్, వై యాక్సిస్ ఇది పివై, జెడ్ యాక్సిస్ ఇది పిజెడ్. సో ఇలా పి షేప్ డంబెల్ షేప్. సో నెక్స్ట్ డి తీసుకున్నాం అనుకోండి, డబుల్ డంబెల్ షేప్. సో డి ఆర్బిటాల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. డి ఆర్బిటాల్ షేప్ ఏంటి? డబుల్ డంబెల్. సో ఇందులో మనకి 5 types: dxy, dyz, dzx, dx2y2, dz2. dxy, dyz, dzx. సో dxy, dyz, dzx ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆర్బిటాల్ లోబ్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ద యాక్సిస్కి బిట్వీన్ ఉంటాయి. ఉంటే అవి dxy, dyz, dzx. అదే dx2y2, dz2 అనుకోండి. ఆర్బిటాల్ లోబ్స్ ఆర్ ఆన్ ద యాక్సిస్ మీద ఉంటే లోబ్స్ అవి dx2y2, dz2. ఆర్బిటాల్స్కి బిట్వీన్ ఉంటే dxy, dyz, dzx. అంటే ఎలా ఉంటుంది అనమాట. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి, ఇది dxy, ఇది వై, ఇది జెడ్ అనుకోండి. సో ఇది dyz. సో ఇది ఎక్స్, ఇది జెడ్ అనుకున్నాం అనుకోండి. సో ఇది dxz. ఇలా ఆర్బిటాల్స్ మీదే ఉన్నాయనుకోండి, ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే dx2y2. ఇలా ఉండి సర్కిల్ మిడిల్లో ఉందనుకోండి, ఇది dz2. చూడండి, ఆర్బిటాల్ లోబ్స్ ఆన్ ద యాక్సిస్ మీద ఉంటే dx2y2, dz2. ఆ యాక్సిస్కి బిట్వీన్, చూడండి, ఈ యాక్సిస్కి బిట్వీన్ లోబ్స్ ఉంటే అవి dxy, dyz, dxz. టోటల్గా ఇదొక లోబు, ఇదొక లోబు. ఎన్ని లోబ్స్ ఉన్నాయి? 4 lobes. ఇక్కడ 4 lobes, ఇక్కడ 4 lobes, ఇక్కడ 4, ఇక్కడ 2 lobes అండ్ 1 ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద యాక్సిస్. సో ఇది డి ఆర్బిటాల్ షేప్. అది ఎఫ్ ఆర్బిటాల్ షేప్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి కాంప్లెక్స్ షేప్ ఉంటుంది. సో అది అడగరు, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ రూల్స్. ఆఫ్ బోర్ రూల్ తీసుకున్నాం అనుకోండి. ఆఫ్ బోర్ రూల్ ఏంటి?
The electrons are filled in the various atomic orbitals in the increasing order of their energies. ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయితే దాన్ని హాఫ్ బోర్ రూల్ అంటాం. మరి హున్స్ రూల్ ఏంటి? పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ఈచ్ ఆర్బిటాల్ ఈజ్ సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్ హాఫ్ ఫిల్డ్. అంటే ఎలక్ట్రాన్ పెయిరప్ అవ్వాలి అంటే ఆ ఆర్బిటాల్లో ఈచ్ ఎలక్ట్రాన్ సింగిల్గా ఆక్యుపై చేసిన తర్వాతే పెయిరప్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, పీ ఆర్బిటాల్స్ 3 ఉంటాయి కదా, పిఎక్స్, పివై, పిజెడ్. అంటే ఇప్పుడు P2P4 అని వచ్చింది అనుకోండి, P1 2 3 ఇలా సింగిలీ ఆక్యుపై చేసిన తర్వాత 4th ఎలక్ట్రాన్ పేరప్ అవుతుంది. సో ఆ రూల్ ఏంటి? హున్స్ రూల్. సో ఫైనల్గా పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే మన క్వాంటమ్ నెంబర్స్ని బేస్ చేసుకున్నాం. నో 2 ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్ కెన్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2s 2p తీసుకోండి, 2s ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 8 1s2 2s2 2p4 2s2 1s2 2p4 1 2 3 4 బేస్డ్ ఆన్ హున్స్ రూల్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి తీసుకున్నాం అనుకోండి, ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ ఎన్ వాల్యూ 1, ఎల్ వాల్యూ ఎంత? ఎస్ కదా 0, ఎల్ వాల్యూ 0 అయితే ఎం వాల్యూ కూడా 0నే, ఒకటే వాల్యూ ఉంటుంది. ఎస్ వాల్యూ ఐదర్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్. ఇప్పుడు దీనికి తీసుకున్నాం అనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2, ఎల్ వాల్యూ ఎస్ కదా 0, ఎం వాల్యూ 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్. ఎన్ వాల్యూ ఎంత? 2 షెల్ నెంబర్, ఎల్ వాల్యూ ఫర్ P1, ఎం వాల్యూ మనకి P1 కాబట్టి -1 0 ఆర్ +1 ఏది ఇచ్చినా కరెక్టే. ఎస్ వాల్యూ ఐదర్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్. ఇప్పుడు చూడండి, కంపేర్ చేసి చూడండి, ఇక్కడ ఎన్ వాల్యూ 1 అయితే ఎల్ వాల్యూ 0, ఎం వాల్యూ 0, ఎస్ వాల్యూ ఈ 3 సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ వాల్యూ 1, ఇక్కడ ఎన్ వాల్యూ 2. ఈ ఎలక్ట్రాన్కి ప్లస్ ఆఫ్, ఈ ఎలక్ట్రాన్కి మైనస్ ఆఫ్. అంటే ఏది తీసుకున్నా మనకి 3 సేమ్ ఉండొచ్చు, కానీ 4th వన్ డిఫరెంట్ ఉంటుంది. సో అదే దాన్ని ఏమంటున్నాడు? ఇన్ ఎనీ ఎలక్ట్రాన్ నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ కెన్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఏ 2 ఎలక్ట్రాన్స్కి సేమ్ క్వాంటమ్ నెంబర్స్ 4 ఉండవు, ఎక్కడో ఒక చోట డిఫరెన్స్ వస్తుంది. దాన్ని ఏమంటాం? పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాలోస్ ఆఫ్-బౌస్ రూల్ బట్ నాట్ హున్స్ రూల్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాలోస్ బోత్ ఆఫ్-బౌస్ రూల్ అండ్ హున్స్ రూల్, ఆ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా, మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడాలంటే ఫార్ములా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2. ఇక్కడ n ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ క్రోమియం +2 అన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్? క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత? 24. దీన్ని ఎలా రాయొచ్చు? ఆర్గాన్ 4s1 3d5. మనకి క్రోమియము కాపర్ ఇవి రెండు కూడా డిఫరెంట్, అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో స్టెబిలిటీ కోసం డిఫరెంట్ ఎనామలస్ బిహేవియర్ ఉంటాయి. క్రోమియము ఆర్గాన్ 4s1 3d5, కాపర్ తీసుకున్నాం అనుకోండి ఆర్గాన్ 4s1 3d10. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఎనామలస్ బిహేవియర్ అని అడిగితే క్రోమియము కాపర్, అవి రెండు గుర్తుపెట్టుకోండి. సో ఆర్గాన్ 4s1 3d5 ఇది క్రోమియంకి, క్రోమియం +2 కదా, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయండి, 4s నుంచి 1 ఎలక్ట్రాన్, 3d5 నుంచి 1 ఎలక్ట్రాన్, అంటే ఏమొస్తుంది ఇక్కడ 3d4. సో 3d4 అంటే 1 2 3 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, 4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 4. సో దట్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 4 + 2 అంటే ఎంత వస్తుంది? 4 × 6 24 అంటే 4.89 వస్తుంది. ఇంకా ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలంటే 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఆన్సర్ 4.లో ఉంటుంది, 4.89. అప్రాక్సిమేట్ ఇంటీజర్ అన్నాడు అనుకోండి, నియరెస్ట్ ఇంటీజర్ అన్నాడంటే డైరెక్ట్గా ఆన్సర్ 5 రాయొచ్చు, లేదంటే 4.89 4.9 ఉంటుంది ఆన్సర్.
అర్థమైందా? నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే ఆన్సర్ కూడా ఆ పాయింట్లో ఉంటుంది. 4.8. 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి 5.9. 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి 6 ఉండవు. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి 3.8. 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి 2.9. అలా నియరెస్ట్ ఇంటిజర్ అని అంటే 2.9కి నియరెస్ట్ ఇంటిజర్ ఎంత? 3. 3.89 వచ్చింది అనుకోండి 3.89కి నియరెస్ట్ ఇంటిజర్ ఎంత? 4. సో అలా క్వశ్చన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ అక్కడ చూసి నోట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్ టోటల్గా